ప్రియదేవజనాగమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ఒక ప్రధానమైన వ్యక్తి ఉన్నాడు. ఆయన మరణించిన తర్వాత అనేక మందిని ప్రభు వాడుకున్నారు. అందులో ప్రాముఖ్యంగా చెప్పుకోవాలంటే అరిమతయ్య యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరేంటి? అరిమతయ్య యోసేపు. ఈ వ్యక్తి జీవితము మనకెంతగానో ఆదర్శప్రాయంగా ఉంది. ఈ వ్యక్తి గొప్ప ధనవంతుడు, అధికారి. ఇంకో మాటలో చెప్పాలంటే ఇతని చుట్టూరు కూడా చాలామంది మంది, ఆ తర్వాత సేవకులు, చాలామంది గొప్పవారు అతని చుట్టూరు కూడా ఉన్నారు. అయినప్పటికీ దేవుని పట్ల తనకు కనుపరిచిన ఆసక్తి, దేవుని సేవ పట్ల తనకున్నటువంటి ఆ ఉద్దేశాలు చాలా గొప్పవి. నేను ఈ వ్యక్తి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ వ్యక్తి జీవితం గురించి ఎందుకు నేను సంఘానికి చెప్పకూడదు, ఎందుకు సంఘానికి ఈ వ్యక్తి గురించి చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా ఇన్స్పైర్ అవ్వాలి, ప్రజలందరూ కూడా ప్రేరణ పొందాలి అనే ఉద్దేశంతో ఈ వ్యక్తి గురించి నేను ఆలోచన చేయడం మొదలుపెట్టాను. పరిశుద్ధాత్మదేవుడు ఈ వ్యక్తి గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనకు నేర్పించబోతున్నాడు. మీరు గమనించండి, యేసు ప్రభు శిలువ దగ్గర ఉన్నది కేవలం మరియా, ఆ తదుపరి యోహాను మాత్రమే. మిగతా వాళ్ళందరూ కూడా పారిపోయారు. అందరూ కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళి తలదాల్చుకున్నారు, భయపడ్డారు, జడిచిపోయారు, బెదిరిపోయారు. కానీ యోహాను మాత్రం యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్నట్లుగా మనకు తెలుసు. యేసు ప్రభు యొక్క తల్లి అయినటువంటి మరియా యేసు ప్రభుతో ఉన్నట్లుగా మనకు తెలుసు. ఆయన 3 గంటలకి తన తుది శ్వాసను విడిచిపెట్టారు యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించున్నానని ప్రభువారు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత తన యొక్క ఆత్మను ప్రభువుకు అప్పగించారు. ఆయన 6 గంటల వరకు ఆ శిలువ మీద వేలాడారని చరిత్ర చెప్తుంది. అదే రీతిగా బైబిల్ గ్రంథం 6 గంటలకు ఆయన దేహాన్ని శిలువ నుంచి దింపి ఆయన దేహానికి ప్రేత వస్త్రాన్ని ధరింపచేసి చాలా గ్రాండ్గా యేసుక్రీస్తు ప్రభు వారిని అరిమతయ్య యోసేపు అనేటువంటి ఆ వ్యక్తి తన కోసం తొలిపించుకున్నటువంటి ఒక గార్డెన్లో, ఒక తోటలో తన కోసం తొలిపించుకున్నటువంటి ఒక రాతి సమాధిలో యేసుక్రీస్తు ప్రభువును ఉంచారు. ఎవరు ఈ అరిమతయ్య యోసేపు? వాస్తవానికి సిలువ వేయబడినటువంటి ఆ యొక్క వ్యక్తుల యొక్క మృతదేహాలు, వారి యొక్క సమాధి ఆర్భాటంతో కానీ, వారి సమాధులు చాలా రాయల్గా కానీ జరగవు. ఆలోచన చేయండి, గొప్ప వ్యక్తి అయితే అతని సమాధిని చాలా గ్రాండ్గా జరిగిస్తారు. కానీ ఒక దోషి, ఒక నరహంతకుడు, ఒక ముద్దాయి చనిపోతే అతనంత గ్రాండ్గా ఏమీ సమాధి చేయరు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అందరి దృష్టిలో ఒక ముద్దాయిగా, ఒక దోషిగా ఎంచబడ్డాడు. ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు. రోమన్ సైనికులకి, రోమా ప్రభుత్వానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ముద్దాయిగానే, యేసు ప్రభు వారు ఒక దోషిగానే వారికి ఎపియర్ అయ్యాడు. ఒక రకంగా చెప్పాలంటే అలా ప్రొజెక్ట్ చేశారు, అలా పోర్ట్రే చేశారు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారికి అంత మంచి గ్రాండ్ సమాధిని యూదులు, ఆ తర్వాత రోమన్లు అయితే సిద్ధం చేయలేదు. కానీ ప్రభు వారు ఆయన సమాధి చాలా ఘనంగా ఉండాలి, ఆయన శ్రేష్టమైనటువంటి సమాధుల్లో పెట్టాలని యేసుక్రీస్తు ప్రభు యొక్క రహస్య ఫాలోవర్ యేసు ప్రభు ఈ యొక్క అరిమతయ్య యోసేపు తన కోసం తొలిపించుకున్నటువంటి ఆ సమాధిలో యేసు ప్రభు దేహాన్ని ఉంచాడు. నిజమేనండి, యేసయ్య మీద గౌరవం, యేసయ్య మీద ఉన్నటువంటి ప్రేమ, యేసయ్య పట్ల తనకున్నటువంటి ఆ యొక్క కృతజ్ఞతను బట్టి తన కోసం తొలిపించుకున్న విలువైనటువంటి సమాధిలో యేసుక్రీస్తు ప్రభు వారిని పెట్టడం జరిగింది. ఆలోచన చేయండి, తన జీవితంలో ప్రభు పట్ల ఆసక్తి ఉంది, నిజంగా ధైర్యం కలిగినటువంటి వ్యక్తి. ఎవరు ఆ సమాధిలో పెట్టారు అంటే ఆ రోజున అందరూ మాట్లాడుకుంటారు, అరిమతయ్య యోసేపు అనేటువంటి ఈ వ్యక్తి యేసు ప్రభు యొక్క దేహాన్ని ఆయన తీసుకుని దాన్ని క్లీన్ చేసి ఆ తదుపరి నారబట్టను చుట్టి ప్రభు యేసుక్రీస్తు ప్రభు రాతి సమాధిలో పెట్టారని అందరూ మాట్లాడుకుంటారని తెలుసు. అయినప్పటికీ ధైర్యంతో ఆ వ్యక్తి ఆ కార్యాన్ని జరిగించాడు. ఒక్కసారి మనం ఆయన గురించినటువంటి మాట ఒకసారి చదువుదాం. దేవుని లేఖనాల్లో ఏమి రాయబడింది అనేటువంటి విషయం అంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం చదువుకుందాం. యేసు శిష్యుడుగానున్న మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం చదువుకుందాం. యేసు శిష్యుడుగానున్న అరిమతయ్య
యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును అతనికి ఇమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను. ఇక్కడ ఇతని గురించినటువంటి ఒక చిన్న డిస్క్రిప్షన్ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. ఈ వ్యక్తి గురించి ఆలోచన చేద్దాం. ఈ రోజున ఈ వ్యక్తి నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. ఈ వ్యక్తి అరిమతయ్య అనే ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు. అరిమతయ్య యోసేపు చూడండి, పూర్వదినాల్లో ఒక వ్యక్తి యొక్క ప్రాంతాన్ని కూడా ముందు పెడుతుండేటువంటి వారు. ఈ ప్రాంతానికి ఈ వ్యక్తి సంబంధించిన వాడని తన వెనకాల తన ఊరిని కూడా యాడ్ చేస్తుండేటువంటి వారు. యోసేపు అన్న మాటకు అర్థం మనందరికీ తెలుసు, టు గ్రో, ఫలించుట అని అర్థం, అభివృద్ధి పొందుట అని అర్థం. పాత నిబంధన కాలంలో యోసేపు గురించి మనం ధ్యానం చేస్తాం. అతడు ఫలించు కొమ్మగా ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. తనలో ఉన్నటువంటి భక్తి, తనలో ఉన్నటువంటి విశ్వాసం, యోసేపులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యేకంగా జీవించాలి అనేటువంటి అనుభవం, పరిశుద్ధత, యోసేపులో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని పట్ల తనకున్నటువంటి భారం, ఆసక్తి, ఇలాంటి విషయాలు చాలా చెప్పుకోవచ్చు యోసేపు గురించి. అతడు ఫలించుడు కొమ్మగా ఎంతగానో అభివృద్ధి పొందినట్లుగా దేవుని నామానికి మహిమ తీసుకొచ్చాడు. తను ఎక్కడున్నా సరే దేవుని నామానికి మహిమ తీసుకొచ్చాడు. ఈ యొక్క యోసేపు, అరిమతయ్య యోసేపు అనేటువంటి ఈ వ్యక్తి యేసు ప్రభు యొక్క ఆ దేహానికి ఆయన వస్త్రాన్ని చుట్టి తన కోసం తొలిపించుకున్నటువంటి రాతి సమాధిలో ప్రభువు ఉంచాడు. ఈ వ్యక్తి అరిమతయ్య అనేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు. ఈ విషయాన్ని అరిమతయ్య అనేటువంటి ఈ ప్రాంతం ఎక్కడిది? పాత నిబంధనలో ఎవరి ప్రాంతం అని ఆలోచన చేస్తే ఈ ప్రాంతం ఎవరిదో కాదండి, సాక్షాత్తు సమూయేలు ఉన్నాడు కదండి, శామ్యూయల్, దేవుని ప్రవక్తగా పిలువబడినటువంటి శామ్యూయల్ యొక్క స్వగ్రామమే అరిమతయ్య ప్రాంతం. వాస్తవానికి పాత నిబంధనలు ఏమని పిలిచేవారు అంటే, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ చదువుతున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఎఫ్రాయిము మన్యమందు రామతయము చదవండి. పట్టణపు వాడు ఒకడు ఉండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. చాలండి. ఇక్కడ రామ తైహిప్సోఫీము, నేను చెప్పినటువంటి రామ తైహిప్సోఫీము అనేటువంటి ఈ ప్రాంతము అరిమతయ్య అనేటువంటి ప్రాంతంగా అది పిలువబడతా ఉంది. చరిత్రలో ఈ ప్రాంతం గురించినటువంటి ఆధారాలు ఉన్నాయి. సాక్షాత్తు సమూయేలు యొక్క స్వగ్రామం హన్నా ఎక్కడైతే నివసించిందో అదే ప్రాంతము అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వ్యక్తి గురించి రెండోదిగా మనం ఆలోచన చేస్తే, ఇతడు ధనవంతుడు. ఈ వ్యక్తి ఎవరు? ధనవంతుడు. ఆలోచన చేయండి. చదువుదాం ఒకసారి. మత్తయి 27:57 చదువుదాం. మత్తయి 27:57 వచనం చదువుదాం. యేసు శిష్యుడుగానున్న అరిమతయ్య యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి చాలండి. ఇక్కడ ఈ వ్యక్తి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ వ్యక్తి ధనవంతుడు. మన విశ్వాసానికి ఒక నిరీక్షణ, మన విశ్వాసానికి ఒక ఆలంబన, క్రైస్తవ విశ్వాసానికి ఒక పునాది ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభు ఖాళీ సమాధి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఆయన ఉత్తరం రాస్తూ అంటాడు, ఒకవేళ యేసు పునరుత్థానం జరగకపోతే మేము చేస్తున్న ప్రకటన వ్యర్థం, మేము ప్రకటిస్తున్న ఈ ప్రకటన వ్యర్థం, మా విశ్వాసం వ్యర్థం అంటాడు. ప్రభుని యేసుక్రీస్తు ప్రభు కనుక మరణాన్ని తిరిగి జయించకపోతే మనం ఎలా దేవుని ఆరాధించడం వ్యర్థం. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం గుడ్ ఫ్రైడేతోనే ముగించబడితే ఈరోజున ప్రభువును మనం పూజించేటువంటి వారం కాదు, ఆరాధించేటువంటి వారం కాదు. ఆయన గుడ్ ఫ్రైడేతోనే తన జీవితం అంతమైపోలేదు. ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క ప్రస్థానము రిజరక్షన్తోనే ప్రారంభించబడింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం మనందరికీ గొప్ప ధైర్యాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం మనందరికీ కూడా కాన్ఫిడెన్స్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము మరణం తర్వాత జీవితం ఉందని సత్యాలు మనకి నేర్పుతూ వస్తుంది.
ఈ అరిమతయి యోసేపు ధనవంతుడు. వాస్తవానికి ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళటం కంటే సూది బెజ్జంలో ఒంటి దూరటం సులభం అన్నాడు. వాస్తవానికి ధనవంతులు దేవుని రాజ్యానికి వారసులు అవడం కష్టమని ఒక సందర్భంలో ప్రభు మాట్లాడారు. అవును, ధనం పెరుగుతున్న కొలది మనలో ఆశలు పెరుగుతుంటాయి. శరీరాన్ని బాగా సుఖపెట్టాలని కోరుకుంటాం. డబ్బు ఎప్పుడైతే చేతిలో ఉందగానే బాగా సుఖించాలి, ఆనందించాలని అనుకుంటాం. అందును బట్టే ధనవంతుడు ఈజీగా ట్రాప్ అయిపోవడానికి, ధనవంతుడు ఈజీగా పాపంలో పడిపోవడానికి అవకాశం ఉందనే విషయాన్ని ప్రభు చెప్పారు. కానీ ధనవంతులు కూడా దేవుని రాజ్యానికి వెళ్తారు అనడానికి ఈ వ్యక్తి ఒక ఉదాహరణగా కనబడుతున్నాడు. ఆలోచన చేయండి. అబ్రహాము ధనవంతుడే, ఇస్సాకు ధనవంతుడే, యోసేపు ధనవంతుడే, యోబు ధనవంతుడే. వీళ్ళందరూ కూడా నీతిగా బ్రతకగలిగారు. ఆలోచన చేయండి. ఈ రోజున నీతిగా బ్రతకడానికి మన డబ్బు అడ్డం కాకుండా ఉండాలి. ఈ రోజున ఈ యొక్క అరిమతయి యోసేపు తన జీవితంలో ధనవంతుడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ దేవుడు